హలో ఆల్. పుట్నాల పొడిని ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా పచ్చిమిర్చితో చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి. ఇది టిఫిన్స్లోకి ఇలా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి మీ కారం బట్టి తీసుకోండి. వాటిని మధ్యలో చీల్చి సన్నగా ముక్కలుగా కట్ చేయాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసామనుకోండి, అవి ఫ్రై అవ్వవు. అప్పుడు కారపొడి ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అందుకని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఒక మిక్సీ గిన్నెలోకి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుని 1 టీ స్పూన్ జీరా, తెల్లగడ్డని ఇలా పాయలుగా చేసి వేసుకోవాలి. దీన్ని మిక్సీ వేసుకుని మనం పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని తగినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేపిన ఆయిల్లోనే పోపు గింజలు వేసుకుని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత కావాలంటే దీనిలో ఇంగువ కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కారపొడి, దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 మంత్స్ ఉంటుంది. బయట అయితే 1 మంత్ ఉంటుంది. ఈ కారపొడి ఎండుమిర్చి కంటే కూడా ఇలా పచ్చిమిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లో తిన్నా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కారపొడి వేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.